అరే లేచినవా లేవలేదా? మమ్మీ కొంచెంసేపు లేసు మమ్మీ. పొద్దున్న లేవాలే, మంచి హ్యాబిట్. అరే మమ్మీ ఎంత చలి పెడుతుంది తెలుసా? ఈ చలిలో నిద్ర లోవడానికి అతడు కానిపని మమ్మీ. నేను నిద్ర లోవని నేను ప్లీజ్ ఎండ వచ్చినాక లేసా నేను. మీకే చలి పెడుతుందా? మీరేం మనుషులా? నేను కాదా? నాకు చలి పెట్టదా? అరే ఇంత చలి పెడుతుంటే పొద్దున్న లేచి వంట చేస్తున్నా, ఇంతనే ఉండాలి మీకు? ఛీ, ఇది ఒక బతుక. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అబ్బా ఈ చలికి వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది, కానీ చేసుకునే ఓపిక లేదు. దొరికింది బక్రా. అఖిల్గా వేడి వేడి ఏమైనా చేసి తీసుకురావా? అరే చేయరాదురా, వేడి వేడిగా ఏమన్నా. చలి పెడుతుంది బాగా. నాకేమన్నా చలి పెడతలేదు అనుకుంటున్నావే? నాకు కూడా చలి పెడుతుంది, ఉబ్బరిస్తలేదు ఇంట్లో. చలి పెడుతుందట, చలి పెడుతుంది. నేను చేయను మమ్మీ. అంతేరా అంతే, లేక లేక మమ్మీ ఒకటి అడిగితే చేస్తలేవు. అంతేరా అంతే. అర్థమైంది. సరే చేస్తా, ఆగు కూర్చో. A few moments later. మమ్మీ ఇగో మ్యాగీ రెడీ. ఇంత తొందరగా ఎట్లయిందా? ఆడ 3 పొయ్యిల మీద వంట చేస్తున్నా నేను. కొంపతీసి ఏమైనా దింపినావా ఏమి? లేదు మమ్మీ, ఏ పొయ్యి బంద్ చేయలేదు మమ్మీ. అసలు నేను పొయ్యి మీదనే చేయలేదు తెలుసా? మరి అట్లా ఎట్లా చేసినావు? నేను ఎట్లా చేసిన తెలుసా? అగారో వారి మల్టీ కెటిల్ ద్వారా చేసిన. అవునా? సో ఇది వచ్చేసి 1.2 లీటర్ కెపాసిటీతో వస్తుంది. అది కూడా 600 వాట్స్ తోటి వస్తుంది అనమాట. దీంట్లో మనము వాటర్ బాయిల్ చేసుకోవచ్చు, గుడ్లు బాయిల్ చేసుకోవచ్చు, మ్యాగీ చేసుకోవచ్చు, చాయ్, కాఫీ, ఇంకా కూరలు, అన్నం కూడా వండుకోవచ్చు తెలుసా? మొత్తం మల్టీ అన్నమాట. ఇండిగానే వండుకోవచ్చా? సో దీంట్లో వచ్చేసి 3 మోడ్స్ ఉంటాయి: హీటింగ్, బాయిలింగ్, ఇంకా కీపింగ్ వార్మ్. అండ్ దీన్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీని మౌత్ వచ్చేసి చాలా వైడ్ గా ఉంటుంది. సో దీన్ని కవర్ చేయడానికి మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ లిడ్ వస్తుంది అనమాట, ఫర్ సుపీరియర్ కుకింగ్. అంటే లోపల ఏం జరుగుతుంది అనేది మనం మంచిగా చూసుకోవచ్చు. సో అండ్ దీంతో పాటు ఏమేమి వస్తాయి అంటే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ వస్తుంది, ఎగ్ బాయిలర్ ర్యాక్ వస్తుంది, ఇంకా ప్లాస్టిక్ బౌల్. ఓ సూపర్ కదా. అండ్ 360 డిగ్రీ రొటేట్ చేసే స్వివెల్ డిటాచబుల్ పవర్ బేస్ ఉంటుంది. అండ్ ఇట్ కమ్స్ విత్ 1 year వారంటీ మమ్మీ. సూపర్ ఉంది కదా? ఏదైతే వేడి వేడి మ్యాగీ వచ్చేసింది కదా. సో మీరు కూడా ఇట్లాంటిది ఆర్డర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుంచి పర్చేస్ చేయండి. ఏమంటే మమ్మీ సూపర్ కదా? ఇంకా 2-3 ఆర్డర్ పెట్టరా, వంట మొత్తం అందులోనే చేస్తా నేను. సరే మమ్మీ, ఓకే. మమ్మీ జల్దీ గీజర్ ఆన్ చేయి మమ్మీ, నేను స్నానం చేసుకుంటా. అమ్మో గీజర్ వస్తలేదు, ఖరాబ్ అయింది. గీజర్ పని చేస్తలేదా? అయితే పొయ్యి మీద పెట్టి వేడి వేడి నీళ్ళు స్నానం చేసుకుంటా నేను. నాకు మంచి మాటలు వస్తాయి అనిపిస్తలే వంట చేస్తున్నా. మమ్మీ వేడి నీళ్ళు లేకపోతే నేను స్నానం చేయను మమ్మీ, నేను స్నానమే చెయ్యా. ఆహా, ఎంత మంచిగా అంటున్నావా అయ్యా స్నానం చేయనని. స్నానం చెయ్యా. మీ అంత నేనున్నప్పుడు గీజర్లు ఎక్కడివి, హీటర్లు ఎక్కడివి? కట్టెల పొయ్యి మీద నీళ్ళు పెట్టుకుందామంటే కట్టెలు అయిపోతుండే. అబ్బో సలసల నీళ్ళు బాయికెళ్ళి దోడేసి స్నానం చేస్తుండే తెలుసా నీకు? అదిరా నా పవరు. మీరున్నారు దేనికి తట్టుకోరు. అక్కడ సరే సరే ఓకే. అరే అఖిల్గా బ్లాక్ అండ్ పడితే తెలియదు అరా నీకో? బ్లాంకెట్ లోపల ముదురుకొని పడుకుంటే చాలా. నువ్వు ఎవరు మడత చేస్తారా? నీ తాత మడత చేస్తారా? నీ అయ్య మడత చేస్తాడా? చెయ్యరా మీరు, ఎందుకు చేస్తారు? ఇంట్లో ఒక ఉందిగా చేయనీకే, పనులు చేయనీకే మీకు అందరికి. మమ్మీ నేను ప్రెస్ చేసి ఫోల్డ్ చేద్దాం అనుకున్నా మమ్మీ. అనుకున్నావురా, కానీ చేయలేవు కదా, ఎందుకంటే మమ్మీని కదా నీకు. మీరంటే రాజులు రాణులు, నేను పన్నాని మీ ఇంట్లో. మమ్మీ నేను అట్లా అనలేదు మమ్మీ, ఎందుకు అట్లా అన్ని పుట్టించుకుంటున్నావు మాటలు? కడిగి మమ్మీ నేను చేస్తా ఇక హోల్డ్. ఏం చేస్తావు? అంతా అయిపోయినాక నువ్వేం చేస్తావు? ఏదో ఒక రోజు మమ్మీ విలువ తెలుస్తుంది. మమ్మీ ఆకలి అవుతుంది, ఏమంటున్నావు? బా పప్పుచారు చేసిన. మమ్మీ గింతనన్నా తెలుగు ఉందా మమ్మీ? ఈ చలికాలం పూట పప్పుచారు ఎవరన్నా చేస్తారా చెప్పు? నీకు అంతుంటే పొద్దున్న లేచి వండుకో. నేను చలికి వండుకుంటా, పొద్దున్న లేచి వంట చేస్తే ఈ పలికి మానిన మారాజు ఇది ఎందుకు వండినో అది ఎందుకు అని పేర్లు పెడతాడు. మమ్మీ పప్పుచారు నువ్వు సూపర్ చేస్తావు మమ్మీ, సూపర్ చేస్తావు. తింటా. రేయ్ నటించకు, దోడ మీద కొడితే దోడ పనులన్నీ రాలుతాయి. అమ్మో నాటకాలు అవుతున్నాయి కదా. రేపటి నుండి పొద్దున్న లేస్తానా? మీరే లేవాలి, మీరే వండాలి. మమ్మీ నాకు వంట ఏరొచ్చు మమ్మీ, పొద్దున్న లేచి చేయనికే నాకు రాదు. నేను రేపటి నుండి లేవ్వను.
పొద్దు పొద్దున లేస్తే తెలుస్తుందిరా ఈ మమ్మీ విలువ. వంట చేస్తే తుమ్ము నా నోట్లో తుమ్ము. ఇగో ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూర్చో, లేకపోతే 1 డిస్టెన్స్ అదే కబ్బు ఫెలో. అరే నేను తింటున్నా సౌమ్య, తింటున్నా. తుమ్మింది ఇలా పడితే ఎంత గలీజుకుంటా సౌమ్య. నేను నా పక్కకు వచ్చి దొరుకుతున్నావు ఎందుకు తుమ్మేటప్పుడు? 60 తుమ్ముకో రాదు. మాట్లాడుతుంటేనే తుమ్ముతున్నావు, ఎంత గలీజుకుని తెలుసా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. సౌమ్య నల్ల పిల్లి ఎదురుగా పోతే ఎంత దళిద్రమో, నువ్వు నా ఎదురుగా తుమ్ముకుంటూ పోతే అంతే దళిద్రం. ఒకసారి తుమ్ముకుంటూ నా దగ్గరకు వచ్చినావు అనుకో, ముక్కల దూది గుస్తా. చెప్పరా, చలికాలం బాగుంది కదరా మరి. మా ఫ్రెండ్ గారితో మాట్లాడుతున్నా. మన ఇంత మంచి వెదర్ తెలుసా? అది భూకంపం కాదు, కుక్కర్ విజిల్ కాదు, అది మా చెల్లెడ తుమ్ముతుంది పొద్దున్నొచ్చి. ఆగు, అగర్బా. సారీ రా, సారీ. చలికి చెప్పులు కాదు, షూస్ వేసుకొని తిరగాలి. షూస్ వేసుకుందామంటే దుమ్మున్నాయి. మమ్మీ బట్టి జరా షూస్ చూసుకుంటా. థ్యాంక్స్ మమ్మీ. అమ్మో పచ్చి బట్టి ఇచ్చినావు ముందే. చల్లగా ఉంది బట్ట అయితే. చెయ్యి కూడా అనుకుంటుంది, చల్లగా ఉంది ముందే. ఇగోరా బట్ట. ఎన్నిసార్లు ఇస్తావే మమ్మీ బట్ట? ఆల్రెడీ ఇచ్చినావు కదా. నేను ఎప్పుడు ఇచ్చినారా? ఇప్పుడే కదా వస్తున్నా నేను. నువ్వు బట్ట ఇవ్వలేవా? మళ్ళీ ఇదెక్కడిది బట్ట? నేనే ఇచ్చినామా బట్ట. వెరీ గుడ్ స్వామి, వెరీ గుడ్. ఎన్నిసార్లు చెప్పిన సౌమ్య క్లాత్ పెట్టుకుని దుమ్ముమని? క్లాత్ ఏది నీది? క్లాతా? అగో అదే. ఖతం. అంటే ఇది తడి బట్ట కాదా? అంటే ఇవి నీళ్ళు కావా? ఈ చలికాలంలో నెత్తి బాగా దురద ఎక్కువ పెడుతుంది. డాండ్రఫ్ ఏంది ఇంతగానం డాండ్రఫ్ వస్తుంది నాకు? అర్జెంటుగా ఉన్న డాండ్రఫ్ అంతా గీకేస్తా. వామ్మో ఎంతగానం డాండ్రఫా! అర్జెంటుగా ఇంటర్నెట్లో చూడాలి డాండ్రఫ్ ఎట్లా పోతుందో. హౌ టు గెట్ రీడ్ ఆఫ్ డాండ్రఫ్. దొరికింది. కానీ తక్కువ అవుతుందా లేదా ఎట్లా తెలుసుకుందాం? రోజు డాండ్రఫ్ ఒక కటోరలో నింపుతా, రోజు చెక్ చేస్తా తక్కువైందా లేదా అని, అప్పుడు తెలుస్తుంది. అమ్మా ఇంతగానం డాండ్రఫా! సౌమ్య మమ్మీకి వంటనే రాదు తెలుసా? కారం సరిగ్గా వేసినప్పుడు ఉప్పు తక్కువ వేస్తుంది, ఉప్పు కరెక్ట్ వేసినప్పుడు కారం ఎక్కువ వేస్తుంది. ఈరోజు చూడు ఉప్పు తక్కువ వేసింది. ఉప్పే కదా. ఇప్పుడు కరెక్ట్ ఉప్పు ఉంది. ఏ పెంచాము అట్లా చూస్తున్నావు? వేసుకుంది ఉప్పేగా. నేను ఎత్తులో డాండ్రఫ్ అయ్యింది అట్లా చూస్తున్నావు. పిచ్చి పిల్ల కరెక్ట్ ఉంది ఇప్పుడు. అక్కి ఇది నా నెత్తిలో డాండ్రఫే. ఇదే డాండ్రఫా? ఉప్పు కాదా? కట్టర్లో డాండ్రఫ్ వేసుకుని పెట్టుకుంటాడా చెప్పు. మస్తు వండుకున్నావు కానీ జరగా అక్కడ. నేను వండుకున్నాగా ఇక్కడ మంచిగా వెచ్చగా ఉంది అసలు ఇక్కడ. తెలుసు ఎంత వేడైందో నాకు అన్నీ తెలుసు. అటు జరుగు నువ్వు, నేను వండుకుంటీడా. నా పొజిషన్లో వండుకొని కథలు పడుతున్నావు. మంచి కప్పురా బ్లాంకెట్ కరీగా. మమ్మీ చెప్పింది కదా బ్లాంకెట్ ఉత్తని చేసినట్టు అప్పుడు చెప్పుకోమని కదా. అప్పుడు కప్పనికి ఏంది బ్లాంకెట్? బ్లాంకెట్లు ఎక్కడ వండుకోమంటున్నావు? అమ్మో 5 గంట అయితే పొద్దున్న లేచేంత వరకు నేను. అరే కాళ్ళు దగ్గర పెట్టుకో, లేకపోతే కాలు ఇరగొట్టి పాయా సూప్ చేస్తే అర్థమవుతుందా?
చలికాలంలో అసలు ముట్టుకుంటేనే చిరాకేస్తుంది. అరే నువ్వుగా పండుకుంటే పండుకో, లేకపోతే బయటికి వెళ్ళిపోరా నువ్వు. అరే ఏంది రాగో కాళ్ళు బయట పెట్టుకో, సందులకేసి చల్ల గాలి లోపలికి వస్తుంది, నాకు తుమ్ము అంటుంది. ఏం టార్చర్ ఉందా కిల్లి తోటి జర కాళ్ళు పెట్టుకో. ఇగో ఒక పని చేశారు పో, ఇగో ఇంట్లో బ్లాంకెట్లు అన్ని తెచ్చిస్తా, అర్థమవుతుందా? కప్పుకొని పండుకో, నేను చలికి ఇట్లనే ఉంటా. ఒక దగ్గర చెప్తున్నా బ్లాంకెట్ పుట్టుకుంటావు పెడుతుందిరా. కప్పుకుంటా, అప్పుడు చలి పెట్టదు. అరే ఏం తినవురా? బయట చలి పెడుతుంది, లోపలేమో ఇటు బాబీ పట్టుకునేది కూడా. ఏమే రే ఎందుకు ఇంతగానో విత్తుతున్నావు? ఏం తినావు? నువ్వే అంటగా మమ్మీ పప్పు వండు అని. మమ్మీ కందిపప్పు వేసుకొని పప్పు వండింది. ఇప్పుడు నువ్వు పప్పులు అన్ని వాసన. పప్పుల వాసన రే, 10 పందికొక్కులు చచ్చిపోయిన వాసన ఇది కూడా. ఏంది మమ్మీ అట్లా స్వెటర్ ఇప్పేస్తున్నావు? మాకు ఇక్కడ చలి పెట్టి ఇగో బ్లాంకెట్లు కప్పుకున్నాం. అంటే నేను మమ్మీ మందాయి నావే. ఏ ఛీ గాడిది. అరే మమ్మీ చూసావా చాయ్ తాగానే మొత్తం బాడీ వేడిగా అయింది. చాయ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. హలో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి ఇది ఎన్నో వింటర్ వీడియో, ఈ ఇయర్ ఇది సెకండ్ వింటర్ వీడియో. ఇప్పటికి చేసింది అయితే ఒక 8th or 9th వింటర్ వీడియో, చలికాలం వీడియో. సో ఇక ఎవ్రీ ఇయర్ కొత్త కొత్తగా చేస్తున్నాం, సేమ్ రిపీట్ చేస్తలేం చూడు. దానికోసం ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ కొత్త వీడియో వస్తుంది. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.